బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడిలోని సెక్రటరియేట్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్న బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ విధి విధానాలపై కేబినెట్ చర్చించనున్నది. ఇక తల్లికి వందనం ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన గైడ్ లైన్స్ పైన మంత్రిమండలి చర్చలు జరపనున్నట్టు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఎన్డీఏ కూటమిలో కీ రోల్ ప్లే చేస్తున్న బాబు హస్తినాపూర్పై ఉత్కంఠ నెలకొంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, మరొకసారి ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే మహిళలకి ఇస్తానట్టు పెద్ద ఎత్తున ఆసరాగా ఇస్తానటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ ద్వారా వాటికి సంబంధించి విధి విధానాల రూపకల్పన చేసేటువంటి బాధ్యత ఇప్పటికే అధికారులకు అప్పచెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ మంత్రులకు కూడా దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. కొంత అంటే ఇప్పటివరకు ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు వాటి విషయంలో కొంతవరకు బయట తప్పుడు సమాచారం వెళుతున్నప్పుడు కూడా దాన్ని కూడా నియంత్రించాలంటూ కూడా ప్రభుత్వానికి గతంలో ఆదేశించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి అంటే కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలే ఏజెండా ముందుకెళ్లేటువంటి అంశం ఉంటుంది. అంతేకాక కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆమోదం తెలిసిన తర్వాత ప్రతి అంశాన్ని ప్రజలకి దాన్ని అందుబాటులో తీసుకొచ్చే నేపథ్యంలో కూడా కొంతవరకు బయట ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో బట్ అన్నిటి కూడా చెప్పి పెడితే కూడా మరోసారి మంత్రి మండలి సమావేశం కానున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా ఇచ్చినటువంటి అంటే మొదటిగా ఆసరా సంబంధించినటువంటి ఏదైతే ఇటు సంక్షేమ మొదటి భాగంగా వృద్ధులకి ఇస్తున్నటువంటి వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా ఈ నెల అమలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే రానున్న సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ద్వారా మహిళలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసే విధంగా వాటి మీద చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.